హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే 2 రకాల గోంగూర నిలువ పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదైతే పచ్చిమిర్చి చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఎండుమిర్చి వేపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు వీడియో తీయడం కుదరక తీయలేదన్నమాట. ఇంకా వేపు తీసేసి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి అలాగే అయినా వేయచ్చు, బట్ అది చిట్లుతాయి అనమాట. బాగా డీప్ ఫ్రై అయినట్టుగా వేగాలి. అంతలోపు అవి చిట్లుతాయి పగిలిపోయి. ఇంకా అందుకని ఇలా మధ్యలో చీల్చుకొని వేసాను. పూర్తిగా కట్ చేయకుండా ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే చిట్లవు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం మీడియం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇష్టం ఉంటే కొన్ని మెంతులు వేసుకోవచ్చు, ఒక హాఫ్ స్పూన్ అని, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మెంతు కూడా వేసుకుంటాం ఇట్లా. అందుకని జీలకర్ర కూడా వేసుకొని ఇలా బాగా వేపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేగిపోయిన తర్వాత దింపి పక్కకు పెట్టుకోవాలి, చల్లారిపోతుంది ఇది. ఇంకా అదే గిన్నెలో అయితే నేను గోంగూర వేపుకుంటున్నాను. ఇంకో గిన్నెలో పులిహోర గోంగూరకి వేపుకుంటున్నాను. 2 రకాలని చెప్పాను కదా. ఇది పచ్చిమిర్చి ఇది ఒక హాఫ్ కేజీ, ఎండుమిర్చి ఇది ఒక కేజీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దానికోసం అయితే చూపిస్తున్నాను చూడండి. దీంట్లో హాఫ్ కేజీ, ఇంకా పక్కన ఇంకో గిన్నెలో ఇది కేజీది అనమాట ఎండుమిర్చి. ఇది ఇంకా 2 ఒకేసారి వేగిపోతాయి అని చెప్పేసి ముందు మిర్చి వేపుకొని తీసుకొని గోంగూర వేయించుకుంటున్నాను. ఆయిల్ వేసి గోంగూర వేసి కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం ఉప్పు పసుపు వేస్తే కొంచెం వాటర్ వచ్చి బాగా ఫ్రై అవుతుంది అనమాట. గోంగూర అయితే మూత పెట్టద్దు, ఆవిరితో ఉడకకూడదు, ఎందుకంటే నిలువ పచ్చడి కదా, ఖరాబ్ అయిపోతుంది. ఏమైనా మూత తీసి బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు పసుపు వేసి బాగా వేపుకోవాలన్నమాట, తొందరగా ఫ్రై అవుతుంది. ఎండుమిర్చి అయితే నేను కొంచెం ఎండుమిర్చి కేజీకి ఒక 300 to 400 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఎండుమిర్చి చింతపండు గుజ్జు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇది గోంగూర అయితే వేగిపోయింది. ఇది హాఫ్ కేజీని. ఇంక ఇది దింపేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంక దీంట్లో వేయాల్సింది ఏమి ఉండదు. ఇంక ఇదైతే ఇంకా అవుతూ ఉంది. ఎండుమిర్చి వేయించుకునేటప్పుడే ఎండుమిర్చి కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకున్నాను. అది కూడా వేయించుకొని లోపు చల్లారుతుందని పక్కకు పెట్టి గోంగూర వేపుతున్నాను అనమాట. ఇంకా ఇది వేపుతూనే పచ్చిమిర్చి దాని తాలింపు కోసమని తాలింపు చేస్తున్నాను. ఎందుకంటే తాలింపు వెంటనే వేయకూడదు, వేడి మీద ఉన్నప్పుడు చల్లారాలి. అందుకే తాలింపు చేసి పక్కకు పెడితే చల్లారిపోతుంది కదా అని చేస్తున్నాను అనమాట. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అయితే చూడండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. చూడండి, బాగా వేగాలి. తాలింపు బాగా వేగితేనే బాగుంటుంది ఆ స్మెల్, అరోమా అనేది. చూడండి, ఇలా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే సరిపడా వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి గోంగూర తాలింపు అనమాట. అందుకని మనం మిక్సీకి వేసుకునేది ఏమి ఉండదు కదా దీనికి. అందుకని వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలో అన్నీ దీంట్లోనే వేసుకున్నాను. ఇవి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఆ వేడికి ఇంకా బాగా ఉడికితే చిట్లుతాయి అనమాట వెల్లుల్లిపాయలు. ఇంకా వేసుకొని అది పక్కకు పెట్టేసి ఇదైతే కలుపుతున్నాను. ఇంకా గోంగూర పచ్చిమిర్చి మొత్తం ఇంకా కలుపుకునేటప్పుడే కొంచెం మెంతిపిండి ఇంకా ఉప్పు సరిపడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా పసుపు అవి మనం ఉడికేటప్పుడే వేసుకున్నాం కదా, ఇప్పుడేం అవసరం ఉండదు. కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటాము. చూడండి, ఘాట్లు పెట్టి వేయించుకున్నాం కదా, బాగా వేగిపోయినాయి. ఇలా బాగా కొంచెం నలుపుతూ కలపాలి. లేదు అంటే గోంగూర బాగా ముదురుగా ఉంది అంటే కట్ చేసుకొని కూడా వేపుకోవచ్చు వేపుకునే ముందు. నాకైతే ఆకులుగా ఉంటే ఇష్టం, అందుకని ఆకులుగానే అట్లనే వేపుకొని చల్లారిపోయిన తర్వాత కలిపేసి ఈలోపు తాలింపు కూడా చల్లారింది. తాలింపు కూడా వేసి బాగా కలుపుతున్నాను. చూడండి, మొత్తం కలిపేశాను. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇలా కలిపి డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే. టేస్టీ పచ్చిమిర్చి గోంగూర నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని నిల్వ చేసుకోవడమే. ఇంకా దీన్ని ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఇగో చూడండి, ఎండుమిర్చి వేపు పక్కకు పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇంకా దాన్ని అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, ఒక పక్క చింతపండు గుజ్జు కూడా చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకున్నాను. బాగా మరగబెట్టుకొని చల్లార్చుకున్నాను. అది కూడా ఇది ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతుల మిశ్రమం ఉంది కదా, అది మిక్సీకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఉప్పు సరిపడా వేసుకోవాలన్నమాట. కారం మంచిగా మెత్తగా దంగుతుంది, మనకి ఉప్పు కూడా సరిపోతుంది. ఇంకా మిక్సీకి వేసుకొని అదొక మీడియం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో మనం ఒకసారి మిక్సీ బౌల్లోకి ఎంత అయితే వేసుకుంటామో ఎండుమిర్చి, దానికి సరిపడనే గోంగూర, కొంచెం వెల్లుల్లిపాయలు, గోంగూర,
మన పులిహోర అది మిశ్రమం ఉంటుంది కదా, చింతపండు గుజ్జు, అది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ గోంగూర మన పులిహోర గోంగూర కూడా ఇలా ఆకులుగా ఉంటే తొందరగా మిక్సీ అవ్వదు అనుకుంటే కొంచెం మెత్తగా కట్ చేసుకొని వేపుకోవచ్చు, తొందరగా మిక్సీ అయిపోతుంది. చూడండి, గుజ్జు మన పులుపుకి తగ్గట్టుగా కొంచెం చింతపండు ఒక్కొక్కసారి పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి సప్పగా ఉంటుంది కదా, దాన్ని బట్టి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను అది మిక్సీకి వేస్తూ ఒక పక్క తాలింపు చేస్తున్నాను. ఇది కూడా చల్లారాలి కదా, అందుకని చూడండి మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను. ఒక పక్క తాలింపు చేసి అయితే పక్కకు పెట్టేశాను. ఇది కూడా అంతే సేమ్, కాకపోతే దీని తాలింపులో వెల్లుల్లిపాయలు తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి మనకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఎండుమిర్చి, తాలింపు దినుసులు అవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవడమే. ఇలా మొత్తం పులిహోర గోంగూర కూడా మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి కలుపుకోవాలి, వెడల్పాటు గిన్నెలో వేసుకొని, లేకపోతే సరిగా కలవదు. చూడండి మొత్తం ఇలా కలుపుకొని అంతా ఒకేసారి తాలింపు వేసుకోవద్దు, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చిది అయితే మనం ఒకటేసారి తాలింపు వేసేసుకుంటాం మొత్తం, ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోము. వన్ మంత్ ఉంటే ఎక్కువ, అసలు మనం అంతకంటే ఎక్కువ పెట్టుకోము. సో ఇదైతే 1 year వరకు నిల్వ ఉంటుంది అనమాట. ఎక్కువ తాలింపు వేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, అందుకని ఒక 3-4 days 1 week సరిపడా మాత్రమే తాలింపు వేసుకోవాలి. మిగతాదంతా డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు మనం తినేయచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు తినే ముందు తాలింపు వేసుకొని తినవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్నాను పచ్చిమిర్చి గోంగూర, పులిహోర గోంగూర స్టోర్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. సరిపడా కొంచెం బయటకి తాలింపు వేసుకున్నాను అనమాట. ఇట్లా మీరు కూడా ఇట్లానే చేసుకోండి. పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా తాలింపు వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. అది కూడా తాలింపు చల్లారిన తర్వాతే తాలింపు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.